స్టడీ ఛానల్కి హాయ్ వ్యూవర్స్. నా పేరు వచ్చేసి మోర్ ఆంజనేయులు. ఐఎమ్ టీచింగ్ విత్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన మోర్ ఆంజనేయ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. మన మోర్ ఆంజనేయ అని యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసిన మన నేమ్ వస్తుంది. అలాగే నా ప్రొఫైల్ పిక్ రావడం జరుగుతుంటుంది. కాబట్టి నా ప్రొఫైల్ పిక్ ఉంటుంది మోర్ ఆంజనేయ అనే ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే వీడియోస్ వస్తాయి. ఆ వీడియో నుంచి మీరు అన్ని చూడొచ్చు. మన టాపిక్లకు వచ్చేస్తే పేదరికం, నిరుద్యోగం. అసలు పేదరికం అంటే ఏమిటి? మనకు కనీసం తినడానికి తిండి, కూడు, గుడ్డ అంటే వసతులు అంటే మామూలుగా కట్టుకోవడానికి బట్టలు, గూడు అంటే ఇల్లు, ఇవన్నీ ఏమి లేని పరిస్థితిని పేదరికం అంటారు. అసలు పేదరికం రావడానికి కారణాలు ఏంటంటే మామూలుగా గ్రామాలలో ఉండే వ్యవసాయ ఆధారిత సమాజంలో అందరూ ఒక 10 మంది కలిసి ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబం ఉంటారు. కానీ పని మొత్తం వ్యవసాయం 2 ఎకరాల భూమి, 3 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం మీదనే ఆధారపడి పనిచేస్తుంటారు. దానివల్ల ఏమొస్తుంది? ప్రచండ నిరుద్యోగిత వస్తుంది. అంటే నిరుద్యోగం, పేదరికం కవల పిల్లలు లాంటివి. నిరుద్యోగం అంటే ఏంటిది? మామూలుగా నిరుద్యోగం మనం పని చేయాలని ఆసక్తి ఉన్నా పని దొరకని పరిస్థితి. నీకు పని చేయాలని ఆసక్తి ఉంటుంది కానీ పని దొరకదు. అంటే ఇప్పుడున్న 140 కోట్ల జనాభాకి పని అంటే ఒక్క పని మీదనే ఆధారపడతారు. ఉదాహరణకు మనకు కొద్దిగా అందరూ ఒకే రంగంలోకి ప్రవేశించడం వల్ల ఏమవుతుందంటే పని అంటే వెసులుబాటు అనేది తగ్గుతుంది. దాన్ని అంటారు నిరుద్యోగిత అంటారు. నిరుద్యోగితలో ఉడక వారం వారి నిరుద్యోగిత ఉంటుంది. అంటే వారం రోజులు కనీసం కొన్ని గంటల అంటే రోజువారీ నిరుద్యోగిత, వారం వారి నిరుద్యోగిత, సంవత్సరం నిరుద్యోగిత ఉంటుంది. అంటే వారంలో కొన్ని రోజులు పని దొరకని స్థితినేమో వారం వారి నిరుద్యోగిత అంటారు. రోజులో కొన్ని గంటలు మాత్రమే పని దొరికే స్థితిని రోజువారీ నిరుద్యోగిత అంటారు. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే పని దొరికి మిగతా రోజులు పని దొరకని పరిస్థితిని సంవత్సరం అంతం నిరుద్యోగిత అంటారు. మనం ఇన్ని నిరుద్యోగిత రకాలుగా చెప్పుకోవచ్చు. అయితే దానికోసమే మనం పేదరిక నిరుద్యోగిత పథకాలు తీసుకురావడం జరిగింది. ఏంటిది అసలు? ఆ పథకాల గురించి మనం బ్రీఫ్గా డిస్కషన్ చేసుకుంటే, సామాజిక అభివృద్ధి పథకం అని CDS 1952 అంటే సమాజం కోసం ఎట్లా డెవలప్ చేయాలనే దాని గురించి పథకం తీసుకురావడం 1952. అలాగే దానికోసమే జాతీయ విస్తరణ సేవా పథకం అంటే మన గ్రామాల్లో ఉన్న పరిస్థితులను వీళ్ళకు కింది స్థాయి చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి NES అనే నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ అని ఒక 1953లో స్టార్ట్ చేయడం. చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ 1954. చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలు ఉంటుంది. అంటే 5 కోట్ల మూలధనం తోటి స్టార్ట్ అయ్యే పరిశ్రమలు, 5 కోట్ల బిలో ఉన్న మూలధనంతో స్టార్ట్ అయ్యే దానిలో చిన్న పరిశ్రమలు అంటారు. 5 కోట్ల నుంచి 10 కోట్లు, 10 కోట్ల నుంచి అంటే ఇట్లా ఉంటుంది. మధ్య రకం ఉంటుంది. మధ్య తర్వాత పెద్దది 10 కోట్ల నుంచి 100 కోట్ల మధ్య ఉన్నదాన్ని పెద్ద రకం పరిశ్రమలు ఉంటారు. ఇట్లా చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థను 1954లో స్థాపించడం జరిగింది. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కార్యక్రమం 1957. ఖాదీ అంటే మనం అప్పుడే ఖాదీ చెరకని గాంధీ గారు స్టార్ట్ చేసిండు. చెరకతోటి నూలు వడకడం, ఈ ఖాదీ వాళ్ళకు నేత పని వాళ్ళకి అందరికీ కలిపి ఒక యూనియన్ లాగా చేసుకోవడానికి ఈ ఖాదీ గ్రామీణ పరిశ్రమల కార్యక్రమం 1957. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఒక సహకారం చేయాలన్నా ఒక బోర్డు కావాలి, ఒక కార్యక్రమం కావాలి. కాబట్టి 1957లో ఖాదీ గ్రామీణ పరిశ్రమల కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగింది. సాంఘ వ్యవసాయ జిల్లాల కార్యక్రమం 1960-61. భారతదేశం అనేది ఎన్నో జిల్లాల ఉంటాయి. అన్ని జిల్లాల మీద ఒకేసారి ఫోకస్ చేయలేము కాబట్టి కొన్ని జిల్లాలను తీసుకున్నారు. మన తానైతే పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అంటే ఏపీలో, అప్పుడు ఉమ్మడి ఏపీలో, అలాగే మహబూబ్నగర్, కొన్ని జిల్లాలను కరీంనగర్, ఇట్లా కొన్ని జిల్లాలను తీసుకొని సాంద్ర వ్యవసాయ జిల్లాల కార్యక్రమాన్ని తీసుకొని 1960-61లో ఈ కార్యక్రమం చేశారు. సాంద్ర వ్యవసాయ ప్రాంతాల కార్యక్రమం జిల్లాలే కాకుండా కొన్ని ప్రాంతాలను తీసుకున్నారు. ఆ ప్రాంతాల కార్యక్రమం ఎట్లా తీసుకున్నారు? 1965లో చేయాలి. IIAP అంటారు. అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం 1966-67. 1965లో పాకిస్తాన్తో యుద్ధం తర్వాత 1962లో చైనాతో యుద్ధం వస్తుంది. అలాగే 1964లో జవహర్లాల్ నెహ్రూ గారు మరణించడం వల్ల మొత్తము గడ్డు కాలం నడుస్తుంటుంది. అలాంటి కార్యక్రమంలో అంటే మొత్తము కరువు కటకాలం లేక అయిపోతుంది మన భారతదేశం. అప్పుడు ఏం చేస్తుంది? తినడానికి తిండి దొరకని పరిస్థితి. అప్పుడు ఏం చేస్తే మన కార్యక్రమం అధిక వంగడాలు, దిగుబడి వంగడాలు అంటే మనం వేసిన పంటలు ఎక్కువ దిగుబడి రావడానికి ఒక కార్యక్రమం కావాలనే ఉద్దేశంతో ఏం చేశారు? అధిక దిగుబడి వంగడాల కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దాన్ని 1966-67గా చెప్పవచ్చు. ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ITDC 1966. అంటే మనకి టూరిజం చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఢిల్లీలో వచ్చేసి తాజ్మహల్ కానీ అలాగే చాలా ప్లేసెస్ మామూలుగా ఢిల్లీ తర్వాత వారణాసి వచ్చేసి కాశీ, ఇలాంటివి మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి చార్మినార్ కానీ
అలాగే వచ్చేసి మనకు వచ్చేసి మిగతా ఉమామహేశ్వరం ఇట్లా టెంపుల్స్ మన్నెకొండ ఇలాంటి టెంపుల్స్ ఉండడం జరుగుతుంటుంది. ఈ దానికి టూరిజంని డెవలప్మెంట్ చేయాలంటే సోమశిల ఇలాంటి డెవలప్ చేయాలంటే ఒక ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే ఐటీడీసీని ఏర్పాటు చేసుకున్నాం. 1966లోనే ఏర్పాటు చేసుకొని మన టూరిజం ఇప్పుడు ఎంత గొప్పగా సాగుతుందంటే కారణం ఈ బోర్డు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చేసి దీనికి కొంచెం ఫండ్ ఇచ్చి అలొకేషన్ ఇచ్చి దాని ద్వారా మనం ఏం చేస్తున్నాం, మనం టూరిజాన్ని డెవలప్ చేసుకున్నాం. హరిత విప్లవం అప్పటి వరకు మన భారతదేశం అంటేనే వ్యవసాయానికి ఆధారిత దేశం. కానీ మనం ఏమైందంటే అధిక వంగడాలు లేవు, అధిక పంట ఉత్పత్తి లేదు. కానీ మన వ్యవసాయం కల్టివేషన్ మాత్రం చాలా ఎక్కువ చేసుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే దిగుబడి రాకపోగా రైతులు మొత్తం అప్పులో ఊబిలో కూరుకుపోయిందండి. అప్పుడే వచ్చింది హరిత విప్లవం 1967 అంటే ప్రపంచంలో నార్మల్ బోర్లాగానే ఆయన స్థాపించిన దాన్ని ఈ హరిత విప్లవం మన భారతదేశ పితామహుడు అని ఎవరంటారు, స్వామినాథన్ గారిని అంటారు. ఈయన పశ్చిమ బెంగాల్ చెందిన వ్యక్తి, మీకు అందరికి తెలిసే నోబెల్ గ్రహీత. కాబట్టి ఈయన హరిత విప్లవం అని తెచ్చి కొత్త వంగడాలు, గోధుమ వరి ఆ వంగడాలను తీసుకొచ్చి, అలాగే బంగాళదుంప ఇలాంటి వంగడాలను తీసుకొచ్చి ఏం చేసిండు, హరిత విప్లవం అనేది ఒక సృష్టించింది అన్నట్టు. దాంతో పంట దిగుబడులు ఎక్కువ పెరిగి మన ఆకలి అంటే మన ప్రజలకు కావాల్సిన తినే పదార్థాలు అన్నీ సమకూర్చి మనము మంచి గ్రోత్ రేట్కి పెరిగిపోవడానికి సాధ్యమైంది. బహుళ పంటల కార్యక్రమం 1966-67 మన అంతకుముందు 66-67 కంటే ముందు ఒకే పంట కార్యక్రమం ఉండేది. అంటే ఒక కల్టివేషన్లో ఒక పంట మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అట్లా కాకుండా మధ్యలో ఇప్పుడు ఉదాహరణకు మనం పల్లి అంటే గుడ్డలు అంటే పల్లీలు వేయడం మధ్యలో వేసేసి కందులు శనగలు ఇలా అంటే శనగలలో అంతర పంటల వ్యవస్థ తీసుకొచ్చింది. ఎప్పుడు 1966-67 తీసుకురావడం జరిగింది. గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ 1967 ఇప్పుడున్నట్టు జెన్కో ట్రాన్స్కో లేవు. అప్పుడు గ్రామీణ విద్యుదీకరణ గ్రామాలకు అప్పుడప్పుడే మనం స్వాతంత్రం తెచ్చుకోవడం జరిగింది. 1947లో మెల్లమెల్లగా డెవలప్ అవ్వకుండా వస్తున్నాం. అన్ని 2-3 యుద్ధాలు చేసినాం. అప్పుడే మనకేమైందంటే మనం మెరుగ్గా రాలేదు. అప్పుడు ఏం చేసినామంటే గ్రామీణ లెవెల్లో విద్యుదీకరణ సమకూర్చుకోవడానికి ఏం చేసినాం, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ 1969లో తీసుకురావడం జరిగింది. మహారాష్ట్ర ఉపాధి కార్యక్రమం ఫస్ట్ ఏదో స్టార్ట్ అయిందంటే మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. ఎందుకంటే మహారాష్ట్రలో మీకు తెలుసు పెద్ద జిల్లాలు పెద్ద రాష్ట్రంగా ఉండే 1972-73లో ఆ రాష్ట్రాల్లో ఉపాధి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనావృష్టి ప్రాంతాల పథకం 1973-74 అతివృష్టి అంటేనే వర్షాలు ఎక్కువ కురవడం, అనావృష్టి అంటే కరువు ప్రాంతాలుగా ఉండడం. ఎక్కడ ఉంటుంది కరువు? రాజస్థాన్లో ఎక్కువ ఎడారి ప్రాంతం ఉంటుంది, అక్కడ కరువు ఉంటుంది. గుజరాత్లో కూడా కచ్ ప్రాంతం ఉంటుంది, అక్కడ కూడా ఎడారి ప్రాంతాలు ఉంటాయి. మనం తెలంగాణ విషయానికి వస్తే దక్షిణ తెలంగాణలో కరువు ఉంటుంది. ఉదాహరణకు మామూనార్ ఏరియాలో వర్షాలు తక్కువ పడి పంటలు ఎండి ఈ కార్యక్రమాలు అనావృష్టి ప్రాంతాల అభివృద్ధి పథకం కింద 1973-74లో జిల్లాలకు ఫండ్ ఇచ్చి అక్కడ కావాల్సిన నీటి వసతి సమకూర్చి ఏం చేశారంటే వాటర్ సప్లై అంటే వాటర్ అంతవరకు లేని ప్రాంతాలకు వాటర్ తీసుకురావడానికి అనావృష్టి ప్రాంతాల కార్యక్రమం 1973-74లో తీసుకురావాలి. ఎక్సిలేటర్ రూరల్ వాటర్ సప్లై ప్రోగ్రామ్ 1972-73. దీని విషయానికి వస్తే మామూలుగా మనము ఎప్పటికైనా రూరల్ అంటే గ్రామీణ లెవెల్లో వాటర్ సప్లై కావాలి కాబట్టి పైప్ లైన్ ద్వారా ఏం చేసి వాటర్ సప్లై తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం 1972-73 ARWSP అనే కార్యక్రమం స్టార్ట్ చేసింది. అది వాటర్ సప్లై ట్యాంకులకు ఒక ట్యాంక్ నుంచి ఒక ఊరి ట్యాంక్ నుంచి మిగతా ఊర్లకు ఇట్లా సప్లై చేసుకోవడం 1972-73లోనే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏరియాలో తీసుకొని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఏం చేసింది 1974-75లో ఈ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. 20 సూత్రాల పథకం 1975 ఇందిరాగాంధీ పీరియడ్లో వచ్చిన అతి ముఖ్యమైన పథకాల్లో 20 సూత్రాల పథకం ఒకటి 1975లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని నేషనల్ ఇన్స్టిట్యూట్ రూరల్ ఫర్ డెవలప్మెంట్ ఎడారి అభివృద్ధి అంటే రూరల్ డెవలప్మెంట్ కోసం 1977లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అది 1977 ఎడారి అభివృద్ధి పథకం వ్యక్తిగత ఇప్పటిదాకానే రాజస్థాన్ కచ్ ప్రాంతాల్లో 1977-78లో ఏమైందంటే మనము వాటర్ కోసం కాలువలు తవ్వుకొని మనం వాటికి నీళ్ళు ఇవ్వడానికి ఎడారి అభివృద్ధి పథకం. ఎడారిలో కూడా ఇప్పుడు రాజస్థాన్ ఏరియాలో బాగా డెవలప్ అయింది. అక్కడ వ్యవసాయం పండిస్తున్నారు. ఎడారిలో ఏ పంటలు అయితే పండుతాయో ఆ పంటలను పండించడానికి మెరుగైన ఎడారి నుంచి కూడా పంటలు పండించని మనం కూడా రుజువు చేయడానికి 1977-78లో మనం పథకం తీసుకురావడానికి ఎడారి అభివృద్ధి పథకం. పనికార పథకం 1977-78 మీకు గుర్తుపెట్టుకోవచ్చు. మన దగ్గర స్టార్ట్ అయింది. మన దగ్గర కూడా పనికార పథకం 1977-78లో పని చేస్తే మనకు 5 కేజీలు 10 కేజీలు బియ్యం అంటే ఎందుకంటే
ఈ గ్రామీణ ప్రజలు పేదరికంలో నిరుద్యోగంలో మునిగిపోతున్నారు, ఆకలి చావులు వస్తున్నారు. ఆకలి చావులు ఉంటుండే ఆ టైంలో 1977-78లో. దీన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలని ప్రభుత్వం ఒక కొత్త ఉత్సాహంతో ఏం చేసింది, పనికి ఆహార పథకం అని 1977-78లో ఒక పథకం తీసుకురావాలి. అదే పనికి ఆహార పథకం. అంత్యోదయ పథకం అని రాజస్థాన్లో స్టార్ట్ చేశారు. తర్వాత 1977-78లో ఫస్ట్లా అంత్యోదయ పథకం అంటే ఆ పథకం కింద ఒక కార్డు ఇచ్చి ఒక ఇంట్లో 35 కేజీల బియ్యం అట్లా తీసుకొస్తారు. 1977-78లో రాజస్థాన్లో మొదట స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, దీని గురించి 1979లో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఏంటంటే యూత్ గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా ఏమవుతుందంటే యువత 10వ తరగతిలో బంద్ చేయడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతాల్లో. దానివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్గా ఒక ఉద్యోగం లేకపోతుంది. ఎందుకంటే 10వ తరగతిలో కూడా వచ్చే ఉద్యోగాలు ఉంటాయి. ఎస్ఎస్సి, జీడీ, రైల్వే, అగ్నివీర్ ఇలాంటివి అన్నీ వచ్చేవి ఉంటాయి. ట్రైనింగ్ యూత్ ఫర్ సెల్ఫ్ అంటే యూత్ గురించి చెప్పాలని చెప్తున్నాం. కానీ అవేం పట్టకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే వ్యవసాయానికి ఆధారపడి పనిచేస్తుంటారు. ఒక 2 ఎకరాల పొలంలో వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఆ అబ్బాయి చేసిన తెచ్చే దిగుబడి ఎంత అంతే వస్తుంది. 10 బస్తాలు అంటే ఇక్కడ 20 బస్తాలు ఏమంటారు. 20 బస్తాలు అంటే ఇద్దరు చేస్తే ఒక వ్యక్తి 10 బస్తాలు, ఇంకొక వ్యక్తికి 10 బస్తాలు. అది ముగ్గురు చేసిన 20 బస్తాలు ఏమవుతుంది. దానివల్ల ఏమవుతుంది, ప్రచార నిరుద్యోగం. దానివల్ల ఏమవుతుంది, ఈయన ఉత్పాదకత 0. కాబట్టి అట్లాంటి వాళ్ళను మనం రూరల్ నుంచి వాళ్ళను యూత్ను ట్రైజమ్ అని ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ పెట్టుకొని 1979లోనే కొంచెం అంటే మామూలుగా కొన్ని పనిముట్లకు సంబంధించిన అది చేసుకొని, ఉదాహరణకు ఏంటంటే మామూలుగా మోటార్ బైక్ మెకానిక్ కానీ, కార్ మెకానిక్ కానీ, ఆయిల్ ఇంజన్ మెకానిక్ కానీ, అలాగే వివిధ రకాల ఫిట్టర్ మెకానిక్ కానీ, ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ ఇట్లా ప్రోగ్రామ్ నేర్చుకుంటా 1979లోనే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 1980లో మనము కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం 1980లోనే స్టార్ట్ చేసింది. దీన్ని మాడిఫైగా వచ్చింది 2005 ఎన్ఆర్ఈజెస్. 2005లో ఎన్ఆర్ఈజెస్ జిఎస్ రావడం జరిగింది. అది 2006 నుంచి అమలు జరపడం జరిగింది. ఇది ఎవరి ప్రభుత్వంలో వస్తుంది, ఇది 1980లో అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉంటారు. ఇది వచ్చినప్పుడే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండడం జరుగుతుంటుంది. దీన్ని డ్వాక్రా 1982 మన డ్వాక్రా 1982లో డ్వాక్రా మహిళా సంఘాలకు, పొదుపు సంఘాలకు లోన్లు ఇచ్చి వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడం జరిగింది. మహిళలు కూడా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉండాలని ఊర్లలో విలేజ్లలో వస్తే చాలా మంది కుటుంబీషన్లు, అల్లికలు, బట్టలు ఇవన్నీ నేసేవారు. ఇప్పుడు వాళ్ళ దాని చేతిలో అమౌంట్ ఉంటుంది. దానివల్ల ఇంకా చాలా మంది కిరాణా కొట్లు అవన్నీ పెట్టుకొని 1980లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా డెవలప్ చేయడం జరిగింది. వీటన్నిటిని చూస్తే ఏమైందంటే ఈ ప్రోగ్రామ్ అన్ని చేయడానికి కారణం ఏంటంటే ఈ పేదరికం, నిరుద్యోగాన్ని నిర్మూలించాలని దాని సంకల్పంతో ఈ పథకాలు చేయడం జరిగింది. కాబట్టి మనం ఇంత మంచి ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. కాబట్టి మన ఛానల్లో మోర్ ఆంగ్లీ 7 స్టడీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.